ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ మూకలు దాడి చేయడం విష సంస్కృతిగా సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి రాజధానిపై వైసీపీ ప్రదర్శిస్తున్న విష సంస్కృతిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థ చైర్మన్ వేమూరి రాధాకృష్ణ వాస్తవాలను వెలుగులోకి తీసుకుని రావడంతో వైసీపీ నాయకులకు మింగుడు పడ్డం లేదని సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత సమాజంలో ఉన్నత స్థాయికి చేరుకున్న ప్రతి ఒక్కరూ వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు, రిలయన్స్ కంపెనీ యాజమాన్యం పేదరికం నుంచి కష్టాలను అనుభవించి ఉన్నత స్థాయికి చేరుకున్న వారేనని పేర్కొన్నారు. అటువంటి వారిపై విమర్శలు చేయడం వైసీపీకి తగినది కాదని మండిపడ్డారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధానిపై ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, దౌర్జన్యాలు, ఆక్రమణలు చేశారని విమర్శించారు. పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడం ప్రజాస్వామ్యంపై దాడి చేయడమేనని అభివర్ణించారు. అమరావతిని రాజధానిగా చేస్తూ కూటమి ప్రభుత్వం పార్లమెంటులో చట్టాన్ని తీసుకుని రావడంతో జీర్ణించుకోలేని వైసీపీ నాయకులు కుట్రలకు, కుతంత్రాలకు, దాడులకు తెగబడుతున్నారని విమర్శించారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై దాడి చేసిన వైసీపీ మూకలు, రౌడీలు, గూండాలను కఠినంగా అణచివేయాలని పేర్కొన్నారు. వైసీపీ పార్టీ నాయకులు ప్రజల ఆశయాలు, లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని హితబోధ చేశారు. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.